ఉపాధ్యాయుల తక్షణ సమస్యల పోరాటం కోసం యూఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు టీచర్లంతా కలిపి. రాష్ట్రంలోని 4 జిల్లాల నుంచి మొత్తం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఇక్కడ తరలి వచ్చారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ ఈ చదువు చెప్పాల్సిన టీచర్లు వాళ్ళ ఇందిరా పార్క్ వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఏంటి సమస్య ఎక్కడ ఉంది? అంటే ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ పిలుపు మేరకు వేల సంఖ్యలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చారు. వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఒకటి విద్యారంగంలో పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి అంటున్నారు. ఇవాళ 33 జిల్లాలకు గాను 4-5 మించి డిఈఓ లేరు. 63 డిప్యూటీ డిఈఓ పోస్టులు ఉంటే ఒక్కరు లేరు. 600కు పైగా మండలాలుంటే 16 మంది ఎంఈఓలు ఉన్నారు. సో పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయి ఉంది. ఇది విద్యారంగ ప్రమాణాలను దెబ్బతీస్తుంది. అలాగే ఉపాధ్యాయులకు రిటైర్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కానీ, ఈవెన్ రిటైర్ కాకముందు డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి పెండింగ్ బిల్లులకు 700 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి హార్డ్లీ 200 కోట్లు కూడా మంజూరు చేయలేదు. అందువల్ల ఇవాళ రిటైర్ అయినాక గ్రాట్యుటీ రాదు, కమిటేషన్ అమౌంట్ రాదు. చాలామందికి ఇప్పటికీ జీపీఎఫ్ వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా వాళ్ళకి రిటర్న్ రావడం లేదు. మూడోది జీవో 317 కేసీఆర్ ప్రభుత్వం తెచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన చేసింది. కానీ ఇప్పుడు జీవో 317 బాధితులకు న్యాయం చేయకపోగా జీవో 317 ప్రాతిపదికనే బదిలీలు చేయమని అడుగుతోంది. నాలుగవది కస్తూరిబా విద్యా కేంద్రాలు లాంటివి ఉన్నాయి. ఇప్పటికీ కూడా అందులో కాంట్రాక్ట్ పద్ధతి పైన ఉన్న టీచర్లకు అరకొర జీతాలు. జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ స్థాయిలో ఉంటే 32,000 శాలరీ ఉంది. ఈ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా చాలా కాలంగా పోరాడుతున్నారు. వీరందరికీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోమని అడుగుతున్నారు. సార్ ఈ ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘాలు కలిపి మా మధ్యలో సమ్మెకి పోతామంటే ప్రభుత్వం పిలిచి మాట్లాడింది, కమిటీ చేసింది, క్యాబినెట్ నిర్ణయం తీసుకొని డిఏలు ఇస్తామన్నది, పెండింగ్ బిల్స్ ఇస్తామన్నది, అట్లాగే ఎంప్లాయీ హెల్త్కు సంబంధించి కూడా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంటుందా? స్పందించాలనే కదా కోరేది. స్పందించకపోతే ఇంకా పోరాటం ఉధృతం అవుతుంది. ఇప్పుడు నగదు రహిత వైద్య విధానం కావాలి అని అంటున్నారు. క్యాష్లెస్ హెల్త్, ఇవాళ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు చాలా పెండింగ్లో ఉంటున్నాయి. అందువల్ల క్యాష్లెస్ మెడికల్ ఫెసిలిటీ కావాలని ఇవన్నీ ఏవి గొంతమ్మ కోరికలకు కాదు. గతంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే, వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నవే అమలు చేయమని అంటున్నాం. ఇప్పుడు కామన్ సర్వీస్ రూల్స్ లేవని ప్రమోషన్లు వీటిని ఆపారు. వాటిని ప్రమోషన్లు ఇవ్వమని అడుగుతున్నాం. ఇవాళ జీవో 25 తెచ్చి 10 మంది ఉంటే ఒకటే టీచర్ ఉంటారంటున్నారు. 10 మంది విద్యార్థులు ఉంటే దాన్ని 100 మంది పెంచడానికి ఏం చేయాలో ఆలోచించాలి. కానీ ఒక ప్రైమరీ స్కూల్లో ఒక స్కూల్లో ఒకటే టీచర్ ఉంటే ఆ స్కూల్ ఏం నడుస్తుందా? మూతపడడానికి అదొక మార్గం కదా. అందువల్ల మీరు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నించండి. కానీ సంఖ్య లేదు కదా అని టీచర్లను తగ్గిస్తే ఆ ఉన్న స్కూల్ కూడా మూతపడే ప్రమాదం ఏర్పడుతుంది కదా. సార్ స్కూళ్ళల్లో ఇన్ని సమస్యలు ఉంటే ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటుంది, నియోజకవర్గానికి 2 అంటుంది. మరి ఈ స్కూళ్ళన్నీ ఇట్లే ఉన్నాయి, సమస్యలు ఇట్లే ఉన్నాయి, ఉపాధ్యాయులు ఇట్లే ఉన్నాయి. మీరు ఏ కొత్త చేసినా పాత స్కూళ్ళను బాగు చేయండి. 10 మంది చదివే స్కూళ్ళకు మీరు ఆర్భాటాలు హంగులు క్రియేట్ చేస్తే 90 మంది చదివే స్కూళ్ళను నెగ్లెక్ట్ చేయకూడదు కదా. అందువల్ల ఇవాళ ప్రభుత్వ పాఠశాలలపైన విశ్వాసం కల్పించండి. అయినా కూడా ఇంకా మీకు కావాలంటే ఇంకా ఉన్నత ప్రమాణాలతో సృష్టిస్తామంటే సృష్టించండి. ఇప్పుడు ఉన్న స్కూళ్ళు అనేది బాగు చేయకుండా, ఉన్న స్కూళ్ళలో ఉండే సమస్యలు పరిష్కరించకుండా మీరు హంగులు సృష్టిస్తానంటే ఏం జరుగుతుంది? 90 మందికి సరైన చదువు రాదు, 10 మందికి ఏదో ఉత్తమ చదువు వస్తుందని మీరు చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.